ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఒక దొంగ స్వామి, బురిడి స్వామి, వేణుస్వామిగా ఆశీర్వదించండి బనానా బాబా స్వామి. బనానా బాబా కామాఖ్య ఆలయం నగ్న పూజలు చేయాలని, పిల్లలు లేని దంపతులు ఆలయం ఎదురుగుండా తాను అరేంజ్ చేసిన రూమ్స్లో శృంగారం చేసుకోవాలని, కలవాలని. ఏం చిల్లర్ కాదురా మీరు. ఇలాంటి వెధవల వల్లే మన తెలుగు వాళ్ళు పరుగు పోతుంది. వస్తావే కొట్టు. 2 తెలుగు రాష్ట్రాల్లో అమాయక భక్తుల్ని బురిడి కొట్టించాడు. నా దందా అంతా ఇది వ్యాపారం. కామాఖ్య ఆలయం తన వల్లే ప్రసిద్ధి చెందిందని కూడా అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు నగ్న పూజలు చేయాలని, పిల్లలు లేని దంపతులు ఆలయం ఎదురుగుండా తాను అరేంజ్ చేసిన రూమ్స్లో శృంగారం చేసుకోవాలని, కలవాలని. ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళు కామాఖ్య దేవాలయానికి వెళ్ళి కొండ మీద రూమ్ తీసుకొని ఉండి ఫిజికల్గా కలిసి భార్యాభర్తలు దేవాలయానికి వెళ్ళండి. ఏంట్రా కూసా? ఫిజికల్గా కలిసి భార్యాభర్తలు దేవాలయానికి వెళ్ళండి. ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు. పిల్లలు ఖచ్చితంగా పుట్టి తీరతారని అత్యంత దారుణంగా ప్రమోట్ చేసుకున్నాడు. బాధపడకు, ఒక అట్టుపడిన కర్మ గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటాయి. యా సూపర్. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, కొందరి దగ్గర కోట్ల రూపాయలు తీసుకుని కామాఖ్య అమ్మవారికి పూజల పేరుతో పోయామోసం పోయామోసం పోయామోసం. నగ్న పూజలు కూడా చేసి అనేక సార్లు అడ్డంగా దొరికిపోయాడు. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. కామాఖ్య ఆలయ ప్రధాన అర్చకులు ఉజ్జల్ శర్మ దీక్షిత్ అతన్ని నిలదీశారు. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? ఇక్కడ సెక్స్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు తెలుగు రాష్ట్రాల్లో? అసలు ఇక్కడ కామాఖ్య ఆలయ సంప్రదాయాలు నీకు తెలుసా? ఏలుముద్ర మనకే రాదు, చదువు రాదా? గర్భగుడిలో ఏముంటుందో నీకు తెలుసా? ఇక్కడ ఆచార వ్యవహారాలు తెలుసా అంటూ నిలదీసేశాడు. చండారుడుకుని తినే చండారుడా, ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇతం తక్కువ ఎదవా, గేదె కొమ్ములు తీసేసట పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా, ఏ ప్రాసెస్? ఆయన తీసుకెళ్లిన భక్తుల ముందే అవమానానికి గురయ్యాడు. కాళ్ల వేళ్ల పడ్డా కూడా అర్చకులు ఒప్పుకోలేదు. చీపమ్మన్నారు దాదాపుగా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? ఎవరికైతే సంతానం ఉండదో వాళ్ళు కామాఖ్య దేవాలయానికి వెళ్ళి కొండ మీద రూమ్ తీసుకొని ఉండి అక్కడ ఫిజికల్గా కలిసి భార్యాభర్తలు దేవాలయానికి వెళ్ళండి దర్శనానికి. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.